కోడిగుడ్డు, వంకాయ, ఉల్లికల్ల కాంబినేషన్‌లో కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? చెయ్యకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. ఈ కర్రీ వచ్చేసి మా కోనసీమ జిల్లాలో చాలా ఫేమస్ అన్నమాట. ఎలా చేయాలి వీడియోలో అయితే చూసేద్దామా? ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యషు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరికీ నమస్తే. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ కర్రీ కోసం కావాల్సినవన్నీ ముందుగానే సిద్ధంగా పెట్టుకున్నాను. చూసారు కదా ఉల్లికాయలండి. ఇవి తింటున్నప్పుడు మంచి జ్యూసీ అండ్ క్రంచీగా తగులుతూ ఉంటాయి. చాలా బావుంటుంది. సో, దీనికోసం ఉడికించిన గుడ్లు అలానే కొద్దిగా ఎండ్రాయిలు ఉంటే తీసుకున్నానండి. వీటితో పాటుగా ఆనియన్ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటో అలానే వంకాయ ముక్కలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉండే కడాయి గాని పాన్ గాని పెట్టుకోవాలి. సో, ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆయిల్‌ని అయితే వేసుకున్నాను. అలానే ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత పసుపును కూడా వేసుకున్నానండి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ఈ ఆయిల్‌లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల లోపల వరకు కర్రీ అనేది వెళ్ళి ఎగ్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చాలా మందికి ఎగ్ ఫ్రై చేసుకొని ఇలా కర్రీలో వేసుకోవడం నచ్చదండి. అలాంటి వాళ్ళు డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. సో, ఎగ్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా! ఇప్పుడు వీటిని ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే ఆయిల్‌లోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ అనేవి మీడియం సైజ్ తీసుకున్నానండి 2. సో, వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల త్వరగా వేగుతుంది. అలానే గ్రేవీ కూడా థిక్‌నెస్‌గా ఉంటుంది. సో, మన ఆనియన్ అనేది మంచిగా మగ్గిపోయిందండి. ఒక 80% మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టమాటోను కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న టమాటో త్వరగా మగ్గాలి అంటే దీంట్లోకి కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే వెంటనే మగ్గిపోతుందండి. సో, టమాటో అనేది ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో వేయించుకున్నాను. తర్వాత దీంట్లోకి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వీటి వల్ల మన కర్రీకి ఇంకొంచెం టేస్ట్ అనేది వస్తుంది. మా కోనసీమ జిల్లాలో ఏ కర్రీ చేసుకున్నా ఎండు రొయ్యలు కానీ, నెత్తళ్ళు కానీ లేదంటే ఎండు చేపలు ఏదైనా వేసుకుంటూ ఉంటాము. సో, దానివల్ల కర్రీ అనేది టేస్ట్‌గా ఉంటుందనమాట. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటయితే మగ్గించుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. సో, పులుసు కర్రీకి నేను ఈ విధంగా పొడవుగా అయితే కట్ చేసుకుంటాను. సో, చూడ్డానికి బావుంటుంది. తినడానికి కూడా బావుంటుంది. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నానండి. ఎక్కడైనా వంకాయలు త్వరగా మగ్గిపోతాయి. కానీ ఈ మహారాష్ట్రలో వంకాయలు మాత్రం అస్సలు మగ్గవండి. వీటిని కుక్కర్‌లో పెట్టి అయితే వండుకోవాలి. నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేద్దాంలే అన్నట్టు వేసేసుకున్నానండి. నెక్స్ట్ దీంట్లోకి ఉల్లికాళ్ళ ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ అలానే కారాన్ని కూడా వేసుకున్నాను. పసుపు అయితే వేసుకోలేదండి. ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు అనేది వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా వేసుకోలేదు. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా బబుల్స్ వస్తున్నప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మన కర్రీ ఉడకడానికి అలానే గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. నెక్స్ట్ మూత తీసుకొని చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది ఇప్పుడే పైకి తేలుతూ ఉంది కదా! సో, కర్రీని అయితే ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇంకా మన వంకాయలు అనేవి ఉడకలేదండి. వీటిని ఉడికించడానికి మినిమం ఒక 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. మన సైడ్ వంకాయలయితే త్వరగా ఉడుకుతాయి కానీ ఇవి అస్సలు ఉడకవండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను. ఫైనల్‌గా ఒక 25 మినిట్స్ అయితే పట్టింది కర్రీ ఉడకడానికి. చూసారు కదా మన కర్రీ అంతా అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. కర్రీలో కొత్తిమీర అయితే వేసుకోలేదు. ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ, ఎండు రొయ్యలు, ఉల్లికాళ్ళు, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. లైక్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.